అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. అది మనల్ని కృంగదీస్తుంది. మన ఆత్మీయ ఎదుగుదలను ఆపేస్తుంది. బైబిల్లో దేవుడు మనకిచ్చే అత్యంత ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటో తెలుసా? భయపడకుము. అవును, భయాన్ని జయించడమనేది మన విశ్వాసంలో ఎదగడానికి చాలా అవసరం. మనం ఏదైనా జంతువుని చూసి భయపడటం సహజం, కాని చాలామంది మనుషులకు భయపడతారు లేదా భవిష్యత్తు గురించి, జీవిత నిర్ణయాల గురించి ఆందోళన చెందుతారు. ఈ అనారోగ్యకరమైన భయం మనల్ని బలహీనపరుస్తుంది. మరి భయాన్ని జయించి దేవుని మీద నమ్మకంతో ఎలా ముందుకు వెళ్ళాలి? ఈరోజు మనం దేవునిపై దృష్టి పెట్టడం ద్వారా భయాన్ని జయించే 7 మార్గాలను నేర్చుకుందాం. నంబర్ 1, దేవుని అధికారం మీద దృష్టి పెట్టండి. యెషయా 51:12-13లో దేవుడంటున్నాడు, మిమ్మును ఓదార్చువాడను నేనే. చనిపోవు మనుషులకు భయపడ్డానికి నీవెవడవు? ఈ సృష్టిని కలిగించిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆకాశాన్ని విశాలపరిచి భూమి పునాదులు వేసిన దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనుషులకెందుకు భయపడాలి? మనం చాలాసార్లు పరిస్థితి మన చేతుల్లో లేదని భయపడతాం. కాని గుర్తుంచుకోండి, మన చేతుల్లో ఏమీ లేకపోయినా ప్రతిదీ దేవుని అధికారం కింద ఉంది. యేసుక్రీస్తుకు ప్రకృతి మీద, వ్యాధుల మీద, దయ్యాల మీద, చివరికి మరణం మీద కూడా అధికారముంది. ఆయన అధికారాన్ని మీరు ధ్యానించినప్పుడు మీ సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. నంబర్ 2, దేవుని రక్షణ మీద దృష్టి పెట్టండి. కీర్తన 27:1లో ఇలా చెబుతోంది, యెహోవా నా వెలుగు, నా రక్షణ, నేను ఎవరికి భయపడుదును? దేవుడు మనకొక కోట లాంటివాడు. మనం భయపడినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? సినిమాలకా, స్నేహితుల దగ్గరికా, లేక చెడు అలవాట్లకా? లోకల్లో మనం వెతికే ఆశ్రయం తాత్కాలికమే, కాని దేవుడిచ్చే రక్షణ శాశ్వతమైంది. మీరు భయపడినప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ప్రార్థనలో ఆయన కోటలోకి వెళ్ళండి. ఆయన మనల్ని పాపం నుండి, శిక్ష నుండి మాత్రమే కాదు, ఈ లోకపు ఆపదల నుండి కూడా కాపాడగలడు. ఆయన రక్షణ మీద నమ్మకం ఉంచినప్పుడు భయం పారిపోతుంది. నంబర్ 3, దేవుని ప్రేమ మీద దృష్టి పెట్టండి. రోమా 8:37-39 ప్రకారం దేవుని ప్రేమ నుండి మనల్ని ఏదీ వేరు చేయలేదు. మరణమైనా, జీవమైనా, దేవదూతలైనా, ప్రస్తుతం ఉన్నవైనా ఏదీ మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదు. 1 యోహాను 4:18లో ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్లగొడుతుంది అనుంది. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో సిలువ వైపు చూసి తెలుసుకోండి. ఆయన తన ప్రాణాన్నిచ్చేంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను మీరు గ్రహించినప్పుడు, నన్ను ఇంతగా ప్రేమించే దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు అనే ధైర్యం మీలో కలుగుతుంది. నంబర్ 4, దేవుని పరిశుద్ధత మీద దృష్టి పెట్టండి. దేవుడు పరిశుద్ధుడైనట్లు మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనం లోకం నుండి వేరుగా దేవుని కోసం జీవించినప్పుడు మనలో ఒక తెలియని ధైర్యం వస్తుంది. దీనికి దానియేలు ఒక గొప్ప ఉదాహరణ. సింహాల బోన్లో వేస్తారని తెలిసినా ఆయన తన దేవునికి ప్రార్థించడం మానలేదు. దానియేలు ప్రతిరోజూ పరిశుద్ధతను అభ్యసించాడు. కాబట్టే ఆయనకు మరణమన్నా భయం లేదు. మీరు కూడా మీ జీవితంలో దేవుని కోసం ఒక ప్రత్యేక సమయాన్ని లేదా స్థలాన్ని కేటాయించండి. మీరు దేవునితో ఎంత పరిశుద్ధంగా ఉంటే సవాళ్లను ఎదుర్కోవడానికి ఆయన మీకు అంత గొప్ప బలాన్నిస్తాడు. నంబర్ 5, దేవుని సన్నిధి మీద దృష్టి పెట్టండి. కీర్తన 27:4లో దావీదంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయనుకు భయపడను. నీవు నాకు తోడై ఉండువు. దేవుడు ఎక్కడో లేడు, ఆయన మనతో ఉన్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకు తోడు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవరు? భయం వేసినప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అని గట్టిగా చెప్పండి. మీరు విశ్వాసంతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మీలోనే నివసిస్తున్నాడు. ఆ సన్నిధి మీకిచ్చే ధైర్యం లోకమివ్వదు. నంబర్ 6, దేవుని శక్తి మీద దృష్టి పెట్టండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోని రాక్షసుల్ని చూసి భయపడ్డారు. వారు తమను తాము మిడతలుగా భావించుకున్నారు. కాని యెహోషువ, కాలేబు మాత్రం మనం వారిని జయించగలమని ధైర్యంగా చెప్పారు. ఎందుకంటే వారు తమ శక్తిని కాదు, దేవుని శక్తిని చూశారు. మిగిలిన 10 మంది వేగుల వారు తమ బలహీనతను చూసి 40 ఏళ్లు అరణ్యంలో తిరిగే శిక్ష పొందారు. కాని కాలేబు 85 ఏళ్ల వయసులో కూడా అదే ధైర్యంతో ఉన్నాడు. మీ సమస్యలనే రాక్షసుల్ని చూసి భయపడకండి. వాటికంటే శక్తివంతుడైన దేవుని వైపు చూడండి. దేవుని శక్తి మీ బలహీనతలో పరిపూర్ణమవుతుంది. నంబర్ 7, దేవుని పోషణ మీద దృష్టి పెట్టండి. మత్తయి 6:31-33లో యేసు అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చింతించకుడి. మీరు మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడను. రేపటి గురించి భయం అనేది దేవుని పోషణ మీద నమ్మకం లేకపోవడం వల్లే. దేవుడు మీ అవసరాల ఎరిగినవాడు. గతంలో ఆయన మీకు చేసిన మేళ్లను ఒకసారి గుర్తు చేసుకోండి.
ఆయన మిమ్మల్ని ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా మిమ్మల్ని పోషిస్తాడు. మీ చింతలన్నీ ఆయన మీద వేయండి. ముగింపు. భయం అనేది మన భుజాల మీద ఉన్న ఒక భారీ బరువులాంటిది. అది మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. కాని మనం మన కళ్ళు పైకెత్తి యేసువైపు చూసినప్పుడు ఆయన ఆ బరువును తీసుకుంటాడు. కీర్తన 34:4 చెబుతున్నట్లు, నేను యెహోవాను వెదకగా ఆయన నాకుత్తరమిచ్చెను. నా భయములన్నిటి నుండి ఆయన నన్ను విడిపించెను. ఈరోజే మీ భయాలన్నీ దేవునికి అప్పగించండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, రక్షిస్తాడు, నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.